హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు 2025లో 8వ నోటిఫికేషను అండ్ 2025లో రైల్వే నోటిఫికేషను చివరి నోటిఫికేషన్ అనమాట. మనకు 2 డేస్ ఉంటే మనకు 2025 కంప్లీట్ అయిపోతుంది. అయితే ఈ నోటిఫికేషన్‌కి ఇంటర్ క్వాలిఫికేషన్‌తో కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఏపీ అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ 48,000 పైగా మీకు సాలరీ అయితే ఉంటుంది. సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. ఎలాంటి టెంపరరీ గానీ, ఎలాంటి అప్రెంటిస్ గానీ ఏవి కూడా కాదనమాట. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ ప్రతిది. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ అంటే చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మా ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. అదేవిధంగా వీడియోలో వెళ్ళింది చిన్న అప్డేట్. ప్రెజెంట్ మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్‌లో వచ్చేసి ప్రతి కోర్స్ పైన మీకు 60% డిస్కౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. ఈ ఆఫర్ మీకు కొన్ని రోజుల్లోపు అయితే మీకు క్లోజ్ అవుతుందన్నమాట. మీరు ఏ కోర్స్ అయితే తీసుకోండి మీకు 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే వస్తుంది. ప్రెజెంట్ మనకు ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రన్ అవుతుంది కాబట్టి ఎవరైనా ప్రిపేర్ అవుతా ఉంటే ఇంటికాడనే ఉండి వాళ్ళకు మంచి ఆప్షన్ అనమాట ఇది. అండ్ అదేవిధంగా మనకు రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా మనకు 2026 జనవరి ఎండింగ్‌లో అయితే రాబోతా ఉంది కాబట్టి వాటి నోటిఫికేషన్ కూడా ప్రిపేర్ అవ్వాలంటే కూడా మీకు 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. అక్కడ మీరు డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అనే సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. ఈ ఆఫర్ మీకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫైనల్‌గా మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి 2025లో మనకు 8వ నోటిఫికేషన్ అన్నమాట ఇది. ఈ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో మీకు పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ పిన్ చేసి పెడతానన్నమాట అక్కడ. అండ్ ఈ నోటిఫికేషన్‌లో మనకు ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే బ్రదర్ ఇక్కడ మనకు డిసెంబర్ 30, 2025 మనకు ఈ రోజు నుంచి మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ మీకు స్టార్ట్ అయిపోతుందన్నమాట. కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేసాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోండి. అప్లై లాస్ట్ డేట్ మనకు జనవరి 29, 2026 మనకు నెక్స్ట్ మంత్ 29వ తేదీ వరకు టైం అయితే ఉంది. అండ్ ఎవరైతే పేమెంట్ చేసుకోవాలంటే గనక జనవరి 31 వరకు టైం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎవరైతే అప్లై చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే కనుక మీరు ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి మీకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫిబ్రవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 10, 2026 మనకి ఎగ్జాక్ట్‌గా 10 డేస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉందన్నమాట. అండ్ స్క్రైబ్ డీటెయిల్స్ ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు మీరు స్క్రైబింగ్ డీటెయిల్స్ ఇవ్వాలంటే కూడా మీరు ఫిబ్రవరి 11 నుండి 15 లోపు మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని వారు ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఏజ్ లిమిట్ అండ్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు ప్రతిదీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్ మనకు ఓవరాల్‌గా 8 రకాలైనటువంటి పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తా ఉన్నారు. ఓవరాల్‌గా మనకు 312 పోస్టులు అన్నమాట. వీటిలో ముందుగా ఫస్ట్ పోస్ట్ వచ్చేసి చీఫ్ లా అసిస్టెంట్ మనకు లెవెల్ 7 కింద 44,900 సాలరీ అయితే ఉంటుంది. C1 మెడికల్ టెస్ట్ ఉంటుంది. 18 నుండి 40 సంవత్సరాలు ఉండాలి ఏజ్ లిమిట్ అనేది. అంటే జనవరి 1, 2026కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తా ఉన్నారు. 22 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసిందంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే చెప్తాను. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళు 3 ఇయర్స్ అడిషనల్‌గా మీరు యాడ్ చేసుకోండి. సెకండ్ పోస్ట్ వచ్చేసి మనకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లెవెల్ 7 కింద సేమ్ సాలరీ అయితే ఉంటుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు 70,000 పైకి మీకు సాలరీ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 32 సంవత్సరాలు అయితే ఉండాలి. 7 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తా ఉన్నారు. థర్డ్ వచ్చేసి మనకు జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ లెవెల్ 6 కింద మీకు సాలరీ అయితే ఉంటుంది. C2 మెడికల్ స్టాండర్డ్ 18 నుండి 33 సంవత్సరాలు అయితే ఉండాలి. 202 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎక్కువ పోస్టులు మనకు దీనికే ఉన్నాయన్నమాట. ఫోర్త్ వచ్చేసి మనకు సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ సేమ్ లెవెల్ 6 35,400 అంటే మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే 6,000 అబోవ్ వస్తుంది. C1 మెడికల్ స్టాండర్డ్ 18 to 33 ఇయర్స్ ఉండాలి. 15 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ 24 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. 18 నుండి 33 సంవత్సరాలు అయితే ఉండాలి. సిక్స్త్ పోస్ట్ వచ్చి మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ మనకు 2 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు. 18 నుండి 35 సంవత్సరాలు అయితే ఉండాలి మీకు ఏజ్ లిమిట్ అనేది. అండ్ B1 మెడికల్ స్టాండర్డ్ అండ్ లెవెల్ 6 కింద మీకు సాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టరు, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టరు అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఈ 4 పోస్టులకు లెవెల్ 6 కింద మీకు సాలరీ ఉంటుంది. బేసిక్ పే మీకు 35,000 ఉంది కదా, బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు 60,000 వరకు దగ్గర సాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2, గ్రేడ్ 3
కెమిస్ట్రీ అండ్ మెటలాజిస్ట్ లెవెల్ 2 కింద మీకు సాలరీ అయితే ఉంటుంది. 39 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 18 నుండి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. యూఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 35, ఓబీసీ క్యాండిడేట్ వరకు 33. సాలరీ వచ్చేసి మీకు బేసిక్ పేని మీకు 19,900 అంటే 20,000. బట్ అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు 45 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట. లాస్ట్ పోస్ట్ వచ్చి మనకు సైంటిఫిక్ సూపర్వైజర్. ఈ పోస్ట్‌కి ఒక్క పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. 18 to 35 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్, ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. మనకు లెవెల్ 7 కింద సాలరీ ఉంటుంది. 44,900 అంటే మనకు అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే గన మనకు 70,000 వరకు దగ్గర దగ్గర సాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ట్రాన్స్‌జెండర్స్ కానీ, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, లేదంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కానీ, మైనారిటీ కమ్యూనిటీస్ కానీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ వాళ్ళు ₹250 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ₹250 కూడా మీకు స్టేజ్ 1 సీబీటీ ఎగ్జామ్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో అంటే అటెండ్ అవుతారో వాళ్ళకు 250 కూడా రీఫండ్ అయితే పడుతుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ బాయ్స్ వాళ్ళు అప్లికేషన్ ఫీజు అనేది ₹500 మీరు పేమెంట్ అయితే చేయాలి. అండ్ ఎవరైతే సీబీటీ 1 ఎగ్జామ్ అటెండ్ అవుతారో వాళ్ళకి వచ్చేసి ₹400 మీరు రీఫండ్ అయితే పడుతుంది. ఓన్లీ ఎగ్జామ్‌కి అటెండ్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మీకు ముందే చెప్పాను కదా, కేవలం సింగిల్ సీబీటీ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేసేస్తారు. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ పేపర్ అని మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్లో కూడా రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ముందుగా చూసుకుంటే ఇక్కడ జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ ఏదైతే ఉందో ఆ పోస్ట్ కాకుండా మిగతా పోస్ట్ కన్నిటికీ సబ్జెక్ట్ అంతా కూడా సిలబస్ ఒకటే. ఇక్కడ ప్రొఫెషనల్ ఎబిలిటీ నుంచి మనకి 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు. జనరల్ అవేర్నెస్ నుంచి 15 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15, మ్యాథమెటిక్స్ నుంచి 10, జనరల్ సైన్స్ నుంచి 10 క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది. 100 క్వశ్చన్ వస్తే 100 మార్కులకి అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందన్నమాట. 1/3 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు మినిమం పర్సెంటేజ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే యూఆర్ వాళ్ళకు 40, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 40, ఓబీసీ వాళ్ళకు 30, ఎస్సీ వాళ్ళకు 30, అదేవిధంగా ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 25% మీకు మార్కులు అయితే రావాలి మనకు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అంటే కనుక. బట్ మీకు జాబ్ రావాలంటే కానీ మీరు హై స్కోర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు నెక్స్ట్ డౌన్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డౌన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ లిస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా మనకు సెలక్షన్స్ అనేది కండక్ట్ చేసి సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్రదర్ ఇక్కడ మనకు ఇంటర్ క్వాలిఫికేషన్తో కూడా పోస్టులు అయితే ఉన్నాయని మీకు మెన్షన్ చేశాను కదా. ఇక్కడ మనకు 7th పోస్ట్ ఏదైతే ఉందో ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 కెమిస్ట్రీ అండ్ మెటలాజికల్ ఏదైతే ఉందో మెటలాజిస్ట్ ఆ పోస్ట్కి 12th ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదంటే ఆర్ ఈక్వలెంట్ అయితే చేసి ఉండాలన్నమాట. అయితే ఇక్కడ మనకు ఇంటర్లో వచ్చేసి మనకు సైన్స్ గ్రూప్ అయితే అడగడం అయితే జరుగుతూ ఉంది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ అయితే మీరు చేసి ఉండాలి, చదివి ఉండాలి. మీరు ఇంటర్ కానీ డిప్లొమా కానీ ఆ సబ్జెక్టులు ఉన్న వాళ్ళు డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక మిగతా పోస్ట్కి వచ్చేసి మనకి ఏంటంటే సైంటిఫిక్ సూపర్వైజర్ ఈ పోస్ట్కి 2nd క్లాస్ మాస్టర్ డిగ్రీ ఫిజియాలజీ లేదా ఏదైతే ఉందో ఆ విభాగాలు మీరు చేసి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్కి దీనికి వచ్చేసి మనకు 2nd క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజియాలజీ కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి అడ్మిషన్ ఆఫ్ సైకలాజికల్ టెస్ట్లోన. నెక్స్ట్ మనకు స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి గ్రాడ్యుయేట్ ప్లస్ మనకు ఏదో ఒక విభాగంలో మీకు డిప్లొమా ఇన్ లేబర్ కానీ, సైన్స్ వెల్ఫేర్లో కానీ, లేదంటే డిప్లొమా ఇన్ లేబర్ లాస్లో కానీ, ఎల్ఎల్బి విత్ పేపర్స్ ఇన్ లేబర్ లాస్ కానీ మీరైతే చేసి ఉండాలి. ఉంటే కనుక చూడండి ఒకసారి ఆ పోస్ట్కి. 4th వచ్చేసి మనకు సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మీరు చేసి ఉండాలి. అదేవిధంగా డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ కానీ, అడ్వర్టైజింగ్ కానీ, జర్నలిజం కానీ, మాస్ కమ్యూనికేషన్స్ విభాగంలో మీకు డిప్లొమా చేసి ఉండాలి డిగ్రీతో పాటు. జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీకి వచ్చేసి మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి హిందీ సంబంధించినటువంటి విభాగంలో మీరు చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చేసి మనకు గ్రాడ్యుయేట్ విత్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా విభాగంలో మీరు గ్రాడ్యుయేట్ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు అడ్వకేట్. నెక్స్ట్ మనకు చీఫ్ లా అసిస్టెంట్ మనకు 3 years స్టాండింగ్ ప్రాక్టీస్ ఉండాలి, యూనివర్సిటీ డిగ్రీ ఇన్ లా అయితే ఉండాలని మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి నోటిఫికేషన్కి. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. 2025 మనకు 8th నోటిఫికేషన్ ఇది. అండ్ మనకు 2025 మనకు చివరి నోటిఫికేషన్ కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు ఎవరికైతే ఏజ్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ మీకు జోన్ వైజ్ కూడా పోస్టులు అయితే ఉన్నాయి. మనకు ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి మీకు నోటిఫికేషన్ మీకు వీడియో
లెంతీ అవుతుందని చెప్పలేను కానీ, బట్ నోటిఫికేషన్ వీడియో డౌన్లోడ్ చేసుకున్న సార్ చెక్ చేయండి. లాస్ట్ అయితే ఉంటుంది. అండ్ నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పిన్ చేసి పెడతాను. అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.